చూడొచ్చండి. పొంగనూరులో ప్రతి బుధవారం ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 వరకు అయితే జరిగే హెచ్ఎఫ్ జెర్సీ ఆవుల సంత అండి. ఇక్కడ పొంగనూరు కావచ్చు, చుట్టుపక్కల పల్లెల నుంచి కావచ్చు, బయట ప్రాంతాల నుంచి కావచ్చు, ఇక్కడికి తీసుకొచ్చి ఆవులను అమ్ముతుంటారండి. వ్యాపారస్తులు కావచ్చు, రైతులు కావచ్చు, అందరూ వస్తుంటారు ఇక్కడికైతే. చూడొచ్చు, బయటంతా పాల రేట్లు అయితే తగ్గినాయండి. పాల రేట్లు తగ్గడం వల్ల ఆవుల రేట్లు అనేది కొంచెం డల్గా ఉన్నాయి. చూడొచ్చు, రేట్లు కూడా కొద్దిగా డల్గా ఉన్నాయి. వ్యాపారం కూడా కొద్దిగా డల్గా ఉంది. కనుక్కుందామండి వాళ్ళ మాటల్లోనే రేట్లు అనేది ఏ విధంగా ఉన్నాయనేసి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెచ్ఎఫ్ ఆవును అన్న అయితే 85,000 అయితే చెప్తున్నారు. ఇది 3వ ఈత అన్నాడు. కడలు అయితే వచ్చేసింది అన్నాడు. ఎన్ని రోజులు ఉన్నా ఈయనైందా? ఈయనేసింది. దూడనా? ఏం దూడ? కోడి దూడ? దూడలేదు అంటే దూడ తీసేసినారు. ఏం దూడ పుట్టింది? కోడిదూడ. కోడిదూడ తీసేశారంట అన్నట్లు. పూట మీద 11-12 అయితే ఇస్తుంది అంటున్నారు అన్న. అయితే 10 పైన అయితే ఇవ్వచ్చు అనుకుంటున్నాను. చూడొచ్చండి, అన్న చెప్పిన రేటు 85,000 అనేది ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు, 3వ ఈత కడలు అయితే వచ్చింది. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. 10 వరకు అయితే పాలు రావచ్చండి. అన్న 11 ఉన్నారు. జెర్సీ ఆవును 69,000 అయితే చెప్తున్నారు. 2వ ఈత కడలు అయితే వచ్చింది అన్నారు. ఆ పాలు ఎన్ని ఇస్తాను? పూట మీద 7 పాలు ఇస్తుంది అన్నారు. కడలు అయితే వచ్చిందండి. దూడ కోడి దూడ మగలేక వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అన్న అయితే 69గా చెప్పినారు. 2వ ఈత అన్నారు. చూడొచ్చు, పూట మీద 7 పాలు అయితే ఉంది అన్నారండి. వ్యాపారం చేస్తే ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇది హెచ్ఎఫ్ తొలిచూరు పట్ట 4 పళ్ళతో అయితే ఉంది అన్నారు అన్న. చూడొచ్చు, అన్న అయితే 89,000 అయితే చెప్తున్నారు. వారంలో అయితే ఈనేస్తుంది అన్నారు. తొలిచూరు పట్ట అండి. 88, 89 అయితే అక్కడ వ్యాపారం చెప్తున్నారన్న. చూడొచ్చు, వారంలో ఈనేస్తుంది అన్నారు. చూడొచ్చు, గ్యాప్లు అయితే ఉన్నాయండి. పుల్లు అయితే 4 పళ్ళు కదా? 4 పళ్ళు తొలిచూరు పడ్డ. వారంలో ఈనేస్తుంది అన్నారు. 88, 89,000 అయితే చెప్తున్నారండి. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ జెర్సీ ఆవు శివన్నది. చూడొచ్చు, ఈయనైతే ఎన్ని రోజులు అయింది? 3 రోజులు అయింది. ఈయనైతే 2వ ఈత ఆవు 6 పళ్ళతో అయితే ఉంది. అన్న అయితే 72,000 అయితే చెప్తున్నారు. పూట మీద ఇప్పుడైతే జున్ను పాలు 7 లీటర్లు అయితే ఉంది అన్నారు. అన్న అయితే 72గా చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. 8 లీటర్ల వరకు అయితే పాలు ఇవ్వచ్చండి. అన్న అయితే 72గా చెప్తున్నారు. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చండి, ఇది హెచ్ఎఫ్ ఆవు. ఇదేనా ఈతనా? 2వ ఈత. ఈయన పళ్ళు కొత్త కళ్ళు అయితే వచ్చింది. 2వ ఈత అన్నారు.
ఆ పూట మీద పాలు ఎన్ని ఇచ్చిన ఈయన 2 రోజులు అయింది. జూన్ పాలు 7-8 అంటున్నారు. పూట మీద అయితే 10 పైన అయితే పాలు ఇవ్వచ్చండి. నాకు ఏం చెప్తున్నా రేటు 95,000 అయితే చెప్తున్నారు. చూడొచ్చు. 2వ ఈతావు కొత్త కడలు అయితే వచ్చింది అన్నారు. పూట మీద 10 లీటర్ల పైన అయితే ఇవ్వచ్చండి. ఇప్పుడైతే జున్ను పాలు 7 ఉన్నాయి అన్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇది కూడా హెచ్ఎఫ్ లో కొద్దిగా క్రాస్ అండి. దీని రేట్ ఏం చెప్తారు? తెల్లారింది పళ్ళు అర్ధ కడ. ఇది కూడా 6 నుంచి 8 పళ్ళకైతే ఇప్పుడే పడింది అన్నారండి. తెల్లవారిన ఈదింది అన్నారు. దీన్ని ఏం చెప్తాను? 85 చెప్తున్నారు. పళ్ళు అయితే కడలు అయితే వచ్చింది. ఇది పాలు ఎంత వచ్చినా అన్నారు? 12 వస్తుంది. చూడొచ్చండి. 12 రావచ్చు అంటున్నారు అన్న. తెల్లవారుజామున ఈదింది. చూడొచ్చు. అన్న చెప్పిన రేట్లు అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశాలు అయితే ఉంటాయండి. చూడొచ్చండి. ఇది 4 పళ్ళు పడ్డ తొలిచూరు పడ్డ 4 పళ్ళుతో అయితే ఉంది. ఏం చెప్తాను అన్న రేటు? 87. చూడొచ్చండి. తొలిచూరు పడ్డ 87,000 అయితే చెప్తున్నారు. ఈ వారంలో ఈ నెచ్చండి. వారం 10 రోజుల్లో అయితే ఈ నెచ్చు రెడీమేడ్ గా ఉంది. అలా చెప్పిన రేట్ అయితే 87 అనేది ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇది హెచ్ఎఫ్ ఆవు. ఇది ఎన్నో ఈతనా? 2వ ఈత. కొత్త కడలు అయితే వచ్చిందండి. ఈనేదానికి ఎన్ని రోజులు పడుతుందా? 10-15 రోజుల మధ్యలో అయితే పట్టొచ్చండి. ఈయనడానికి చూడొచ్చు. పాలు ఎన్ని వచ్చింది? 10 పైన. రేట్ ఏం చెప్తాను? 1,05,000 అయితే చెప్తున్నారు. చూడొచ్చండి. 50 రేట్ని అయితే 1,05,000 అయితే చెప్తున్నారు. 2వ ఈత అన్నారు. కొత్త కడలు అయితే వచ్చింది. అంటే 8 పళ్ళకైతే ఇప్పుడే పడింది అన్నారు. 2 ఉండొచ్చు. 2 లేదా 3వ ఈత ఉండొచ్చు. అన్న అయితే 1,05,000 అయితే చెప్తున్నారు. 10 లీటర్ల పైన అయితే పాలిస్తుంది అంటున్నారు. 10 పళ్ళ వరకు అయితే ఇవ్వచ్చు అంటున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే కూడా ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుందండి. చూడొచ్చండి. ఈ హెచ్ఎఫ్ ఆవు 3వ ఈతావు కడలు అయితే వచ్చేసింది. నా రేట్ ఏం చెప్తాను? 1,20 చెప్తున్నారు. కడలు అయితే వచ్చేసింది. 3వ ఈత. ఇదేదానికి ఎన్ని రోజులు ఉన్నా? 10 రోజులు ఉంది. అశు డైరీ ఫామ్ వాళ్ళండి ఇల్లు అన్నోళ్ళు. 10 రోజులు అయితే ఉంది అంటున్నారు. ఎండానికి పాలు ఎన్ని లీటర్స్? పర్ డే 25 లీటర్స్. అంటే ఒక పూటకి 12 లీటర్లు అయితే ఇస్తాయి అంటున్నారు అన్న. అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇది పోలిస్తున్నావు. కడలు అయితే వచ్చింది. 3వ ఈతావు. ఈనడానికి ఇంకా 20 రోజులు పైనట్టే పట్టొచ్చు. అన్న అయితే 85,000 చెప్తున్నారు. షాదీ కన్నుల్లో ఇక్కడ వ్యాపారం అయితే జరుగుతుందండి. షాదీ కన్నా పూట మీద పాలు ఎన్ని వచ్చు? 10 లీటర్లు అయితే ఇస్తుంది అంటున్నారండి. పూట మీద అన్న చెప్పిన రేట్ అయితే 85,000 అనేది ఫైనల్ కాదు. కొద్దిపాటి వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చండి.
అక్కడ అన్న అడగడం జరిగింది. ఈ హెచ్ఎఫ్ ఆవులు రెండు, ఇది కొద్దిగా క్రాస్లు అండి హెచ్ఎఫ్ లో. ఇది 3వ ఈత అన్నారు, ఇది 2వ ఈత అన్నారు. 95,000 అయితే చెప్తున్నారు. ఇదైతే 10 లీటర్లు వరకు అయితే ఇస్తుంది, 10 ఇస్తుంది అన్నారు. ఇది 10 పైన 11 అట్లా ఇవ్వచ్చు అన్నారండి. అదైతే కడలు వచ్చింది. ఇదైతే 6 పళ్ళ నుంచి ఇప్పుడే కొత్త కడలు అయితే వేసింది అన్నారండి. ఇది ఈనడానికి ఒక 10 రోజులు పుట్టచ్చు అన్నారు. అదైతే 15 రోజులు అయితే పడుతుంది అన్నారండి. చూడొచ్చు, లూజ్ అయితే ఉంది. అన్న చెప్పిన రేట్లలో ఎక్కువ అయితే వ్యాపారం ఉండకపోవచ్చు అండి. చూడొచ్చు, లూజ్ అయితే ఉంది. 15 రోజులు అయితే పడుతుంది అన్నారు. ఇది అయితే 2,90,000గా వీళ్ళకైతే చెప్తున్నారు. ఒకటి ఇది 2వ ఈత అవ్వండి, అటు సైడ్ 3వ ఈత అవ్వు. ఈ హోలిస్టన్ ఆవును అన్న అయితే 85,000గా అయితే చెప్తున్నారు. ఇది కొత్త కళ్ళ అయితే వచ్చింది అన్నారు. ఎన్నో ఈతనా ఇది? 2వ ఈత, కొత్త కళ్ళ అయితే వచ్చింది అన్నారు హోలిస్టన్ నుండి. ఇది అన్న అయితే 12-13 అయితే ఇస్తుంది అన్నారు. 10 పైన అయితే ఇవ్వచ్చండి ఆవు పాలు. 2వ ఈత ఆవు ఈనడానికి ఈ వారం రోజుల లోపల ఈనేస్తుంది అన్నారు. 4 నుంచి వారం రోజుల లోపల. అలా చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, కొద్దిపాటి అటు ఇటు వ్యాపారం ఉండొచ్చండి. చూడొచ్చు. ఇది తొలిచూరు పడ్డ, కొద్దిగా క్రాస్ అండి. క్రాస్ ఆవు. ఈ దగ్గర అయితే 65,000గా అయితే చెప్తున్నారు. తొలిచూరు పడ్డ ఒక వారంలో ఈనేస్తుంది అన్నారు. అక్కడ వ్యాపారం అయితే జరుగుతుందండి. తొలిచూరు పడ్డ, కొద్దిగా క్రాస్. రైట్ అండి, రైట్ తోడుకొచ్చాడు. ఇక్కడ వ్యాపారస్తులు అయితే వ్యాపారం చేస్తున్నారు. జెర్సీ ఆవున పెద్ద ఆయన అయితే 65,000గా అయితే చెప్తున్నారు. ఇది 3వ ఈత అండి, కడలు అయితే వచ్చింది. చూడొచ్చు. అలా చెప్పినట్టయితే ఫైనల్ కాదు, వ్యాపారం చేస్తే కొద్దిపాటి వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. 9-10 లీటర్లు అయితే పాలు ఇచ్చింది అన్నారు పూట మీద లాస్ట్ ఈతకి అయితే. ఇది 3వ ఈత అండి. ఈనడానికి ఒక 25 రోజులు లోపల అయితే పడుతుంది. 25 రోజుల లోపల పడుతుంది అన్నారు. 25 నుంచి నెల లోపల అయితే పట్టొచ్చండి ఈనడానికి. చూడొచ్చు. కాకపోతే అయితే చేయాల్సి ఉంది. 65గా చెప్తున్నారు. 3వ ఈత ఆవు.